నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కస్బా పెంటపాడు మౌంజీపాడు గ్రామాల్లో జల మిషన్ పథకంలో 2,64,00,000తో తాగునీటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులకు సత్కారాలు. పాల్గొన్న ఈతకోట తాతాజీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బుద్దాల రామారావులు. ఫుడ్ ఫ్యాట్స్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా 50 మంది టీబీ పేషెంట్లకు పౌష్టికాహారం అందజేత. పాల్గొన్న ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ చిట్యాల సురేంద్ర, ఫుడ్ ఫ్యాట్స్ సీనియర్ మేనేజర్ జనార్దన్. డైమండ్ లయన్స్ క్లబ్ అడ్మిన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో గట్టి మాణిక్యాలరావు చేతుల మీదుగా పలువురు టీచర్లకు సత్కారం. ఈ నెల 13న భీమడోలు కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని కేసులు రాజీ చేసుకోండి. భీమడోలు సివిల్ జడ్జ్ ప్రియదర్శిని నోతక్కి. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో జల మిషన్ 2 కోట్లతో, మౌంజీపాడులో 64 లక్షల రూపాయలతో తాగునీటి అభివృద్ధి పనులకు ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి గురైన ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు ఆశయాలతో, నరేంద్ర మోడీ ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ చేయూతతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామాన్ని బంగారు గ్రామంగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర మంత్రి వర్మ మౌంజీపాడు గ్రామానికి శ్మశాన వాటికి అభివృద్ధికి 10 లక్షల నిధులు మంజూరు చేశారని ఇచ్చారు. సురక్షిత నీటిని ప్రజలకు అందించాలని, రాజకీయాలు చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులతో 60%, కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే నిధులతో నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతున్న అభివృద్ధి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చారన్నారు. కూటమి నాయకులందరికీ కలుపుకొని వెళుతున్న శ్రీనివాస్ వర్మకు నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మౌంజీపాడు గ్రామంలో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని శంకుస్థాపన చేశామని, ఈ గ్రామం డెల్టా ప్రాంతం గ్రామంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా 60 లక్షల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తున్నారు. కే పెంటపాడు, మౌంజీపాడు గ్రామాలకు సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నాణ్యమైన ట్యాంకులను, పైప్ లైన్లను వేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఈ ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈరోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ జల్ జీవన్ మిషన్లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్ని చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్ని చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా చేయించవలసిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయించాలి. ముఖ్యంగా ఇది డెల్టాలో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు పంపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యం అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని చేపల చెరువులు, రైలు చెరువులు తవ్వడం, నీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న వేసవకాలంలో కూడా రాంప్రసాద్ చౌదరి గారు, మన వైస్ సర్పంచ్ గారు అందరూ చెప్పిన మీదట తాడేపల్లి పురపాలక సంఘం నుంచి ఇవ్వడం జరిగింది. ఇది అలా కాకుండా ఇక్కడే మనం ఈ వేసవకాలంలో కూడా ఎద్దరు లేకుండా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 64 కోట్ల రూపాయలతో, 64 లక్షల రూపాయలతో
మనం ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఒక నెల 15 రోజుల్లో వర్క్ వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీన్ని పూర్తి చేసుకుంటే నెక్స్ట్ వేసవకాలం వచ్చే లోపల ఇది అయిపోతే ఇక్కడ మంచినీళ్ళకి ఎద్దలు లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి కేపెంటపాడు మొత్తం పైప్ లైన్ లీక్ అయిపోయి కాలుష్యం అయిపోతుంటే ఆ గ్రామానికి 1,27,00,000, ఇక్కడ ఒక 64 లక్షలు, దాదాపుగా ఇవాళ 2 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు శాంక్షన్ చేయడం, పని మొదలెట్టడం కూడా జరుగుతుంది. గ్రామస్తులంతా క్వాలిటీ చెక్ చేసుకుని బాగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా మీకు మంచి మెటీరియల్ వేసి బాగా చేసుకునే విధంగా మీదే బాధ్యత, మీరు చూసుకోండి. ఎస్టిమేట్ వాల్యూ అక్కడ పెడతారో, ఎస్టిమేట్ పని అవుతుందో లేదో కూడా చూసుకుని మరి అంతా కూడా బాగా చేయాల్సింది కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఇక్కడికి వచ్చేసిన కుటుంబ నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ఇంకా ఏదైనా మీకు పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ గడిచిన 5 సంవత్సరాలు దోపిడీకి గురైన రాష్ట్రం, మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం నడుస్తుంది. మరి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇది మరి అన్నీ ఒకసారి అవ్వాలని మనం ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1,04,00,000 ఒక గ్రామానికి పెట్టాం. అదేవిధంగా అన్ని గ్రామాలకి మనం సామాన్యంగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి వచ్చిన గ్రాండ్ని తామసా పద్ధతిలో ఎక్కడ అవసరాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కంగారు పడకుండా కొంత సమయం ఉండి ఖచ్చితంగా మీ గ్రామంలో అన్ని పనులు చేసే మనం ఇంటికి వెళ్తాం. జలజీవన్ మిషన్ ద్వారా మరి శంకుస్థాపన చేసే కార్యక్రమం మరి తాడేపల్లి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ అయిన సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజానీకంతో కేపెంటపాడులో ఒక జలజీవన్ మిషన్ కార్యక్రమం 1,17,20,000, అలాగే 64 లక్షలతో మౌంజీపాడులో ఇక్కడ ఒక జలజీవన్ మిషన్ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఏదేమైనా ఈరోజు జలజీవన్ మిషన్ మన నియోజకవర్గంలో అవుతుందంటే దానికి మూల పురుషుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జలజీవన్ మిషను 1924లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వాడుకోమని వేలాది కోట్లు కేటాయించితే 25,000 కోట్ల రూపాయల వర్కుల్ని పక్కన పెట్టి ఏం వాడకుండా దాన్ని వదిలేయడం జరిగింది. మరి ఎందుకంటే అప్పట్లో దీనికి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వడం మానేయడం వల్ల ఆ వర్క్లన్నీ ఆపేసి ఎవరికి దాన్ని వాడుకోకుండా దేశవ్యాప్తంగా జలజీవన్ మిషన్ ఒక వరంలాగా ప్రతి రాష్ట్రంలోనూ మరి మంచినీళ్ళ మీద ఎంతోమంది ప్రజలు వాడుకుంటే మరి మోడీ గారు ఒక మంచి ఆలోచనతో జలజీవన్ మిషన్ పథకం పెట్టి ఎవరికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కుళాయి అన్న విధానంలో ఈ జలజీవన్ మిషన్ పెట్టి 1,000 కోట్ల డబ్బులు ఆశించకుండా ఎంత అడిగినా అంత ఇచ్చే విధంగా పెడితే మరి 1924లో ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో ఏ రకమైన కార్యక్రమం చేయకపోతే అది మరి మురిగిపోయి ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎన్డీఏ కూటమిలో అధికారంలో రావడం, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చుని స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ జలజీవన్ మిషన్కి ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా తెచ్చి ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగా ఈ జలజీవన్ ప్రతి పంచాయతీలో ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఏ రకమైన నిధులు లేనప్పుడు ఈ నిధులైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళీ జలజీవన్ మిషన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2 ఏళ్ళకి పొడిగించడం జరిగింది. మన గౌరవనీయులైన మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన గ్రామానికి ఊరు నుంచి అతి మిక్కిలి సన్నిహితులు. ఆయన కాలంలో మన గ్రామానికి ఎన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తోటగాబు గారి ఆధ్వర్యంలో ఆయనకి ఏర్పడినటువంటి టీం గ్రామంలో ఉంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులు. అన్ని రాజకీయాల అతీతంగా ఈ కార్యక్రమాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామం మంచి ఇంకా పురోభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, గురువుని మించిన దైవం లేదని, తల్లిదండ్రుల తర్వాత బాల్యంలో ఎక్కువ సమయం గడిపేది ఉపాధ్యాయుడు వద్దనేనని మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ అన్నారు. గురు పూజోత్సవం పురస్కరించుకొని స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో బుద్దాల రామారావు ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించి ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైనం సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్ చామన సూర్యచంద్రరావు, సుబ్బారావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి ధనలక్ష్మి, కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత
పాఠశాల స్కూల్ అసిస్టెంట్ రవికుమార్, కోడి వెంకట్రావు, మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాయలు ఎండ్రపాటి ధనలక్ష్మిలను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పేరిచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, దేవికరాణి ఉడయార్, కర్రీ ప్రభాకర బాలాజీ, పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ, పిటి వెంకన్న, టీవీ రమణారావు, లింగంపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కింద స్థాయి నుంచి తమిళనాడులో పుట్టిన ఒక్కో పెట్టు ఎక్కువ ఆయన భారతదేశ ప్రథమ పౌరుడిగా అవటం, అలాగే ఆయన ఎక్కడ ఒదిగి ఎక్కడ కూడా అంత పదవికి వెళ్ళినా ఆయన ఆ గొప్పతనం ఎక్కడ చూపించకుండా ఎంతో ఒదిగి భారతదేశం గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా ఉన్న వ్యక్తి ఆయన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి చేశారు. అందుకే ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడం, అప్పటి నుంచి కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరగడం, ఆ రోజున మన ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం జరుగుతుంది. నేను మున్సిపల్ చైర్మన్ కూడా చెప్పేవాడిని, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు అంటే చాలా గొప్ప ప్రాముఖ్యత, మరి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం. ఈ ప్రైవేట్ స్కూల్లో ఈ మేనేజ్మెంట్ వారు ఏదో తక్కువ జీతాలు ఎవరో తీసుకొచ్చి పెట్టుకుని ఆ స్కూల్స్ ఏదో గుడ్విల్తో నడిపించి రుబ్బేటి విద్యార్థులు పెట్టి అందులో పెట్టి నాకు అన్నట్టు 90% 95% చాలు అని వాళ్ళకి. మరి అది ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈరోజు ఎంతో మంది మన చరిత్ర చూస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు మరి దేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది మనం చూసాం. ఆ రకంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న గొప్పతనం ప్రైవేట్ స్కూల్స్ ఉండదు. ప్రైవేట్ స్కూల్స్లో ఒక్కో క్లాస్కి 56 మంది కూర్చోబెట్టి చెప్పి అది మనం తలుచుకోవడం కూడా నేను చూశాను కలతో. అలాంటి స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్. అందుకు ఈరోజు ఉపాధ్యాయులే ముఖ్యం. ఒకరిద్దరు తేడా చెప్పడం సరిగ్గా లేకపోయినా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల చేతుల మీద భారతదేశంలో ఎంతోమంది మేధావులు కానీ ఇంతమంది యువత ఇవాళ మనకి భారతదేశానికి గొప్ప ఆస్తి ఏంటంటే చదువుకున్న యువత. ఆ చదువుకున్న యువత తయారు చేస్తామంటే మన ఉపాధ్యాయులు. అందరూ గురువులు మీ అందరి దగ్గర మేము నేర్చుకునేవాళ్ళం. కానీ ఇటీవల మన ప్రీతం ప్రధానమంత్రి ఒక విషయం చెప్పారు. దయచేసి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే స్వదేశీ గురించి గురువులందరూ స్కూల్లో విద్యార్థులందరికీ స్వదేశీ గురించి చెప్పండి అని చెప్పి ప్రధానమంత్రి ఒక పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అని ఒక నినాదం ఇచ్చారు. ఎందుకంటే మన చిన్న పట్టణం తాడేపల్లిగూడెం కన్నా ఒక చిన్న పట్టణంలో ఒక సంవత్సరానికి ఒక కోల్గేట్ టూత్పేస్ట్ కొంటే అమెరికాకి 10 లక్షల రూపాయలు ఒక చిన్న పట్టణం నుంచి వెళ్తుంది. అట్లాగే మనం నిత్యావసరాలు మనం ఎన్ని వాడతాం, పేస్ట్ దగ్గర నుంచి బ్రష్ దగ్గర నుంచి మనం ఏం వాడుతున్నాం, ఇది మన దేశంలో తయారీ అయిందా కాదా, అది ఒక్కటి మాత్రం మనం గమనించు. మన దేశీయ కంపెనీయే కాదా, మన స్థానికులు తయారు చేసిందా కాదా అనేది మనం ఒకసారి ఆలోచించాలని చెప్పి అది ప్రధానమంత్రి మనకి పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రధాన పిలుపుని మన చిన్నప్పటి నుంచే విద్యార్థులందరిలో కూడా మన స్థానికంగా తయారయ్యే వస్తువులే మనం వాడాలి అని చెప్పి అందరికీ తెలియచేయాలని నేను కోరుకుంటూ సమాజానికి దిశానిర్దేశం చేసే భావి భారత పౌరుల్ని సమాజానికి పనికొచ్చే
ఆధ్యాత్మికవేత్తల్ని, సమాజానికి పనికొచ్చే రాజకీయ నాయకుల్ని, సమాజానికి పనికొచ్చేటువంటి వైద్యరంగ నిపుణుల్ని, మరి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా కాలం గడిపేది ఉపాధ్యాయులతో వారి జీవితంలో ఎక్కువ కాలం. తర్వాత జీవితంలో స్థిరపడ్డా కూడా ఆ చిన్ననాటి యొక్క గురువులు నేర్పినటువంటి సంస్కారాన్ని, వారు ఇచ్చినటువంటి తర్ఫీదుని, శిక్షణని, సమాజం పట్ల వారు ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని మార్గదర్శనం చేసే ప్రముఖ స్థానంలో గురువులు పూజనీయులు. అటువంటి గురువులకి కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 5 ఉపాధ్యాయుల్ని 5వ తేదీ సందర్భంగా మేము సత్కరించుకోవడం. ఈనాడు ముఖ్యంగా మరి 5 గొప్ప విశిష్టమైనటువంటి ఉపాధ్యాయుల్ని, వారి జీవితంలో ఎక్కువ భాగం సమాజానికి తోడ్పాటును అందించినటువంటి మహానుభావుల్ని మేము అడగటం, వారు వెంటనే అంగీకరించడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిర్వహించినటువంటి బీవీఆర్ కళా కేంద్రం వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు ఇక్కడ చిన్నారులు నాట్య ప్రదర్శన చాలా సజీవంగా ఉన్నాయనేది చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్. తాడేపల్లిగూడెం పట్టణం ఎన్టీఆర్ ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ ప్రజల్లో క్షయవ్యాధి, టీబీపై అవగాహన పెంపు అత్యంత అవసరమన్నారు. ప్రతి వ్యక్తి స్క్రీనింగ్ నిర్ధారణ చేయించుకోవడం ద్వారా శీఘ్రంగా రోగిని గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. 3F స్వాభిమాన్ ఫౌండేషన్ 50 మంది పేషెంట్లకు పౌష్టికాహార కిట్లను అందజేశారు. పౌష్టికాహార కిట్లను టీబీ పేషెంట్లు పూర్తిగా వినియోగించి వ్యాధి నుండి విముక్తి కలిగించుకోవాలని ఫౌండేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ జనార్దన్ తెలియజేశారు. జిల్లా లెప్రసీ, టీబీ మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కోసూరి రవికుమార్ మాట్లాడుతూ 2025 నాటికి భారత్ను టీబీ రహిత దేశంగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డి డాక్టర్ ఆంజనేయ ప్రసాద్, డాక్టర్ వన్యశ్రీ, వేమూరి శ్రీనివాస్ రెడ్డి, టీబీ సూపర్వైజర్లు కె గిరిబాబు, ఆర్ సత్యనారాయణ, ఏ కృష్ణ, నాగలక్ష్మి, రాఘవ పాల్గొన్నారు. ఇదిగా కాదు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులకే. ఎందుకంటే టీబీ వచ్చేది దగ్గులోంచి, ఉమ్ములోంచి. అది ఫస్ట్ వచ్చేది ఊపిరితిత్తులకే. అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తుంది. బాడీలోకి వచ్చిందంటే అది ఊపిరితిత్తుల నుంచే. జబ్బు వచ్చిందంటే దాని గురించి తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా తెలిసి అవగాహన ఉంటే ఏంటంటే మనం ఎలా తప్పించుకోవచ్చు, లేదా ఎలా బాగుపడవచ్చు అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. ఫస్ట్ టీబీ గురించి వచ్చినప్పుడు భయపడతాం అందరం, ఎవరికైనా సహజం అది. భయపడేదానికన్నా ఇది భయపడి ఇదివరకు అంటే ట్రీట్మెంట్ లేదు దీనికి సరిగ్గా. కానీ ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చాయి. ఆ మందులు మీరు క్రమం తప్పకుండా, అంటే మీకు 6 నెలలు చెప్తారు లేదా 9 నెలలు చెప్తారు, క్రమం తప్పకుండా కరెక్ట్గా డేట్కి కరెక్ట్గా టైంకి వచ్చి తీసుకున్నారంటే టీబీ జబ్బు చాలా ఈజీగా క్యూర్ అయిపోతుంది. టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో మనకి 3F ఇండస్ట్రీస్ నుంచి 50 మందికి టీబీ డైట్ అనేది మనకి దరిదాపు 800 నుంచి 1000 రూపాయలు ఖరీదవుద్ది ఒక్కొక్కరికి. ఇది దరిదాపు 6 నెలలు వీళ్ళకి ప్రతి మంత్ ఇచ్చేటట్టు 3F ఇండస్ట్రీస్ సపోర్ట్ చేసి మాకు టీబీ పేషెంట్ అన్న వాళ్ళకి మందులు ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం. న్యూట్రిషన్ ఉన్న డైట్ తీసుకోవాలి. ఈ న్యూట్రిషన్ ఉన్న డైట్ వచ్చేటప్పటికి బాదము, జీడిపప్పు, నెక్స్ట్ గోధుమలు, ఐరన్, ఆకుకూరలు, గుడ్డు, పాలు ఇవి ప్రత్యేకంగా తీసుకోవాలి. లేకపోతే ఈ మందులు తట్టుకునే అవకాశం 6 నెలలు తట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో అందుకని తట్టుకోలేక మందులు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఈ ఆహారం సరిగ్గా లేక. సో ఈ ఆహారం సపోర్ట్ చేస్తేనే మందులు రెగ్యులర్గా వేసుకుని మందులు జాగ్రత్తగా వాడి 6 నెలల్లో ట్రీట్మెంట్ అయిపోవాలి. వీళ్ళకి టీబీ లేదనే నిర్ధారణ రావాలి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుందో అందుకే దీన్ని పూర్ పీపుల్ డిసీజ్ అనేసి అంటారట. సో ఈ పూర్ పీపుల్ డిసీజ్ అంటే కారణం ఏంటంటే మెయిన్ పూర్ పీపుల్ మనం ఈ పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోలేము. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా డాక్టర్ గారు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మీ స్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి అని అడగగానే ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ వారు స్పందించి, ఫుడ్ ఫ్యాట్స్ మేనేజ్మెంట్ వారు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, వాళ్ళు స్పందించి ఇమీడియట్గా వాళ్ళందరికీ పౌష్టికాహారమైన కిట్స్ ఇవ్వండి, ఒక 6 నెలలు ఇవ్వండి అందరికీ కూడా అనేసి అన్నారు. మేము ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఒక 18 మంత్స్ ఇక్కడే చేసాం. 3 స్పెల్స్లో ఇంతకుముందు కూడా చాలామంది పేషెంట్స్కి 18 మంత్స్ ఇదే కిట్స్ మేము ఇక్కడ ఇచ్చాం.
మళ్ళీ మన వీళ్ళు వచ్చి రవి గారు గిరి గారు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళకి కూడా పౌష్టికారం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ వారు మా డైరెక్టర్స్ అందరూ స్పందించి ఇమీడియట్గా ఈ కిట్స్ అనేది ఇమ్మని చెప్పారు. సో డెఫినెట్గా ఇవాళ ఒక 50 మందికి మా 3F స్వాభిమాన్ సంస్థ ద్వారా CSR ఫండ్స్ మీద ఈరోజు మీ అందరికీ కూడా ఈ న్యూట్రిషన్ కిట్స్ కంపెనీ తరపున స్వాభిమాన్ ట్రస్ట్ తరపున మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. డైమండ్స్ లయన్స్ అడ్మిన్ లైన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో స్థానిక వాసవి జూనియర్ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పాఠశాల టీచర్స్ పుత్రయ్య, పీడీలను ఇంద్రవాణి, కొత్త సుభద్ర, సౌజన్య, కొత్త ఉమామహేశ్వరి, బడుగు చంద్రశేఖర్, ఆది మురళీశేఖర్, బాల ఈశ్వరయ్య, చంద్రకుమారి, లలిత వేణి, విజయ్ కుమార్ రాజు, బొరుసు ధనలక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు చింతకాయల సత్యనారాయణలను శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. యామ్రాన్ బ్యాటరీస్ శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ అధినేత లైన్ లంకా శ్రీనివాస్ అందించిన జ్ఞాపిక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ పూర్వ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు, DYEO కె రామాంజనేయులు, కొల్లి రామావతి, కోన హనుమాన్లు పాల్గొన్నారు. కమల, ఆకుల సతీష్, కన్నాజీ, శ్రీనివాస్, కాళ్ల కార్తీక్, ధర్మతేజ, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్బంధం కలిగినటువంటి వారు ఎక్కడున్నా సరే వారు పూజింపబడుతూనే ఉంటారు. దానికి ఉదాహరణ ఈనాడు మనం చేస్తున్నటువంటి సంస్కారవంతమైనటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తికి నీరాజనాలు పడుతూ మనందరం కూడా వారి బాటను అనుసరిస్తూ ఏదైతే ఈ దేశం సుసంపన్నం చేయడం కోసం విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దశాదిశ నిర్మాణం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సత్కారం చేయడం. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఇవాళ క్షణం తిరిగిలేదు, ఎవరికాలకి ఫేస్బుక్, వాట్సాప్ క్షణం తిరిగిలేని పరిస్థితుల్లో ఇతరుల గురించి ఆలోచన అనేది గొప్ప మానవీయమైనటువంటి విశేషం. ఇది ఎందుకంటే స్ఫూర్తిని ఇవ్వడం కోసం. ఏదైతే ఒక సన్నివేశాన్ని చూసి మహాత్మా గాంధీ సత్య హరిచంద్ర అనేటువంటి నాటకాన్ని చూసి నేను కూడా హరిచంద్రులా మారాలి అనేటువంటి ఆ సత్యాన్ని ఈ సమాజానికి తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన మహాత్ముడయ్యారు. మనం ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ డేని, అదేవిధంగా మా లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి క్యాలెండర్ ఈవెంట్స్ని మనం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా సుదీర్ఘకాలం ఈ టీచర్స్ వృత్తిలో ఉన్నటువంటి కొంతమందిని మనం సన్మానించుకుంటాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఎక్కడో ట్రైబల్ ఏరియాలో కూడా వారి యొక్క విద్యని అందించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుల్ని మనం గుర్తించి మనకు జ్యూరీ ఉంటే ఆ జ్యూరీ నుంచి పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున మీ అందరికీ సన్మానం చేయడం అనేది నిజంగా విద్యార్థులందరిలో చేయాలని, కానీ అనుకోకుండా ఈ రోజు హాలిడే రావడం మరి మనమే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి 316G జిల్లా గవర్నర్ NVS పాపారావు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి కూడా టీచర్స్ డే వేడుకల్ని మా లయన్స్ క్లబ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. వాళ్ళ విద్యార్థిని మర్చిపోయారు. ఉమామహేశ్వరితో పాటు టీచర్ ఉద్యోగానికి ఎంపిక చిన్న వయసులోనే అకాల మరణం చెందిన ఒక రాధిక కూడా వీళ్ళ స్టూడెంటే. ఉమామహేశ్వరి రాధికతో పాటు నేను కూడా ఇక్కడ రన్నింగ్ చేసి ఒక గోడ స్కూల్లో 97 నుంచి. అలాగే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సన్మాన గ్రహీతలైనటువంటి ఈ టీచర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 13వ తేదీన భీమడోలు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి ఎస్ ప్రియదర్శిని నోతక్కి తెలిపారు. శనివారం భీమడోలు కోర్టు ఆవరణలో దెందులూరు, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన పోలీస్ అధికారులు, భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్లు, కోర్టు కానిస్టేబుళ్లతో న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేసి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని డబ్బు సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సిఐ యుజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, భీమడోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె గీతాంజలి, అడ్వకేట్లు పాల్గొన్నారు.
అమెరికా టారిఫ్ పెంపును వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి కరేడ్ల రామకృష్ణ మాట్లాడుతూ మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ సభ్యులు జవ్వాది శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, రాజాన గోవింద్, రావి శ్రీనివాసరావు, నరమాల కృష్ణ, యాసరపు ఎర్రినాయుడు, వడిసెల శ్రీను, అన్నం చిన్నారావు, కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద వేసినటువంటి సుంకాల భారానికి వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సుంకాల భారం పేరుతోటి మన దేశ ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడుతూ ఉంది. మన దేశం సంబంధించినటువంటి ఈ ట్రంప్ సుంకాల 50% పైగా సుంకాల భారం వేయడం వల్ల మన యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు నాశనమైపోయే పరిస్థితుంది. ప్రధానంగా గార్మెంట్స్ కానివ్వండి, టెక్స్టైల్ కానీ, ఆత్మరంగం సంబంధించి కానీ, ప్రధానంగా రొయ్యలు ఎగుమతి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మన మీద భారం వేసే పరిస్థితుంది. రొయ్యల ఎక్స్పోర్ట్ భారం, అలాగే మన సంబంధించినటువంటి మన ఎగుమతి చేసుకుంటే మన మీద భారం పడుతుంది. దిగుమతి చేసుకుంటే మనకి అవకాశం లేకుండా ఉచితంగా ఎగుమతి చేసుకోవడానికి ఎగుమతికి సంబంధించినటువంటి భారం వేస్తూ దిగుమతి చేసుకోవడం ఉచితంగా దిగుమతి చేసుకోమని చెప్తున్నారు. ఇప్పటికీ మన రంగానికి సంబంధించిన 40% సంబంధించిన ఆక్వా రంగం ఏదే మన ఎక్స్పోర్ట్ ఉన్నది. ఈ 40% సంబంధించి ఎక్స్పోర్ట్ కూడా దెబ్బతీసే పడుతుంది. మనకి సుమారు $2,000 కోట్ల బిలియన్ కోట్ల డాలర్లకు సంబంధించినటువంటి భారం మన ఎక్స్పోర్ట్ ఉంది. ఇదన్నీ కూడా నష్టపోయే పడుతుంది. అమెరికా అధ్యక్షుడు భారత్పై 50% సుంకాల్ని విధించాలని చేశాడు. దాంతో మన దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్, ఆక్వా, గార్మెంట్స్ కూడా ధరలో విపరీతంగా నష్టపోతూ ఉన్నాయి. అలాగే మన రాష్ట్రం నుంచి 40% ఆక్వా ఎగుమతులు విదేశాలకి ఎగుమతి అవుతూ ఉన్నాయి. దీంతో తీవ్ర నష్టాల్లో మన ఆక్వా ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ట్రంప్ చేసిన విధానాల్ని ఎక్కడ కూడా ఖండించకపోవడం శోభనాశీర్షకం. ఈ సుంకాలు విధించడం వల్ల ఈ పెద్ద ఎత్తున మైళ్ళు నష్టపోయే అవసరం ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక 19వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ముగించడంతో మండపాల కమిటీలు నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాయి. ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపయ్యకు 19వ వార్డు వెంకటరమణ థియేటర్ రోడ్, రామచంద్రరావుపేటలో శ్రీ సంతాన గణపతి స్వామివారి 31వ వార్షికోత్సవ మహోత్సవాలు, స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణేష్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వామి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తీన్మార్ డప్పులు, డీజేలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు సాయిబాబా, సజ్జా సుబ్బు, రౌతు సోమరాజు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక యువజన సంఘం వారు సిద్ధిబుద్ధి వినాయక మహోత్సవాలను 37వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. చక్కని పూజా కార్యక్రమాలతో అందులో భాగంగా సుమారు 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా చేశారు. ముగింపుగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా మేళతాళాలతో ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, పెద్దలు, పిల్లలు, మహిళలు కూడా చూడకుండా అందరూ కూడా వారి సహాయాన్ని ఈ కమిటీ వారికి అందించి ఈ ఉత్సవాలను చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత వైభవంగా చేసి ప్రాంత ప్రజలందరూ కూడా గణపతి ఉత్సవాలను చేస్తే విఘ్నేశ్వరిని ఎవరైతే పూజిస్తారో అక్కడ సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అన్నీ శుభప్రదంగా జరుగుతాయని విశ్వాసంతో చేస్తున్న ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఎప్పటి నుంచి చేసినప్పటికీ కూడా ఇక్కడ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంటే పర్యావరణానికి కూడా కాపాడే విధంగా ఎప్పుడూ కూడా మట్టి విగ్రహాన్ని పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సుమారు ఇంచుమించుగా 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం. శ్రీ సంతాన గణపతి స్వామివారు 50 మంది భక్తులందరి సహకారంతో స్వామివారికి ఈ యొక్క 9 రోజులు కూడా సేవా కార్యక్రమాలు జరిగి ఈరోజు బ్రహ్మాండమైన ఊరేగింపుతో భక్తులందరూ కలిపి ఈ ఊరేగింపులో పాల్గొనడం జరుగుతుంది.
ఈ 31వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా స్వామివారికి 9 రోజులు కూడా నిత్య పూజా కార్యక్రమం ఉదయం స్వామివారికి ప్రతిరోజు కూడా పల్లకి సేవ జరుగుతూ స్వామివారి నిరంతర సేవ జరుగుతూ ఈ నవరాత్రిలో భాగంగా స్వామివారి సేవ ముగించుకొని ఈరోజు ఊరేంపుగా బయలుదేరుతుంది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు చేయడం తగదని తాడేపల్లిగూడెం వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు విమర్శించారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల షాడో ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవమైన ఆరోపణలు, విమర్శలు ప్రచారం కావడం దురదృష్టకరమని అన్నారు. ఊహాజనితమైన ఆరోపణలు వార్తల రూపంలో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు కిలపర్తి వెంకట్రావు, బడుగు వెంకటేశ్వరరావు, ద్వారపూడి వేణుగోపాల్ రెడ్డి, మారిశెట్టి పోతిరాజు, నున్న ఆనంద్, పంతం శేఖర్, బండారు వెంకట్రావు, నరాలశెట్టి సంతోష్, చిరంజీవి, ఆచారి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. లిక్కర్ ట్రేడ్ గురించి 2007 నుంచి కూడా మేము ఈ వ్యాపారంలో ఉండడం జరిగింది. అనేక ఒడిదుడుకుల మధ్యన వ్యాపారం చేసుకుంటూ వచ్చాం లాభ నష్టాలతోటి. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోకపోవడం, అలాగా బ్యాలెన్స్ అవ్వడం జరిగింది. కానీ మరి ఈ సంవత్సరంలో ఒక రాజకీయ కోణంతో ఈ వ్యాపారం మీద పడింది. క్లియర్ కట్గా దానికి మాకు ఇచ్చే మార్జిను, లేకపోతే మాకు వచ్చే ఏదైతే మేము పెట్టుబడి పెట్టాలి, మాకు ఏదైతే నష్టాలు అని బేరేజ్ వేసుకుని మేము దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. పార్టిసిపేట్ చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ఆబ్కారీ విధానంలో మాకు ఇచ్చే పర్సంటేజ్ ఇచ్చే మాట తక్కువే. దాంట్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసి కొంతమేరకు మాకు నష్టం వాటిల్లే విధంగా ఈ పాలసీ తయారైంది. కానీ క్రమేపీ ఇంకా లాంగ్ టర్మ్ 2 సంవత్సరాలు కాబట్టి, 1 సంవత్సరం ఉంది కాబట్టి మా నష్టాల నుంచి బయటపడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. చాలామంది వ్యాపారాలు లేక ఖాళీగా ఉండి ప్రభుత్వం పాలసీ ఇచ్చింది కదా, వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తలొక డీడీ డ్రాలో వేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో 20% అని చెప్పని చూసేమే తప్ప అందులో ట్యాక్సులు పోతాయి, కటింగ్లు పోతాయని ఆలోచన లేకుండా
లాభాల్లో ఉంటాయిలే, ఇబ్బంది లేదు, వ్యాపారం చేయొచ్చు అనే దృష్టితోటి వ్యాపారంలో దిగడం జరిగింది. కొంతమంది దురదృష్టవంతులకి డ్రా తగిలింది, తగలలో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు. మేమే లాస్లో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నాం, డిపార్ట్మెంట్కి తాళాలు ఇచ్చేద్దామని దయచేసి వ్యాపారస్తుల పట్ల జాలి చూపించండి. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు, మీ అందరికి కూడాను వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, లాస్లో ఉన్నారో లాభాల్లో ఉన్నారో. గత 10 నెలలుగా ఈ లిక్కర్ బిజినెస్లో తగిలిన వారు అందరం కలిపి మేము చేసుకుంటున్నాం వ్యాపారం. ఇప్పుడు ప్రజెంట్ మేము 14 నెలలైన 15 నెలలైన ఈ గవర్నమెంట్లో మేము చేసే వ్యాపారం కానీ మేము చేసే అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా సరే గంటాపదంగా చెప్పొచ్చు. ఎక్కడైనా సరే ఏ సెంటర్కి అయినా సరే కరెక్ట్గా వచ్చి నిక్కచ్చిగా చెప్తాం. ఎవరైనా సరే ప్రతి కార్యకర్త ప్రతి కూటమిలో వ్యాపారస్తులనే చూస్తున్నారు. అందరూ కూటమి అందరూ కూడా సమానతగా అందరూ శుభ్రంగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి. మీరు నవ్వుతున్నారు, టౌన్ అయినా సరే రోడ్లు అందరినీ కూడా మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్తున్నారు. ప్రముఖ వాస్తు నిపుణులు వెల్లమిల్లి సిద్ధాంతి జన్మదిన వేడుకలను స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో తాతా శ్రీనివాస్ నివాసం వద్ద దుగ్గినేని వెంకట దుర్గారావు ఆధ్వర్యంలో జరిగింది. అభిమానుల మధ్య సిద్ధాంతి కేక్ కట్ చేశారు. ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు, దుగ్గినేని దుర్గారావు, పాలూరి కాశీ, అద్దంకి విజయరత్నం, పాటా నాగేశ్వరరావు, పరిమి బ్రహ్మానంద చౌదరి, మలపాక చిట్టినాయుడు, వేల్పూరు సత్యనారాయణ, సందక రమణ పాల్గొన్నారు. దండమూడి వెంకటేశ్వరరావు గారు అంటే చాలామందికి తెలీదు. ఎల్లమెల్లి సిద్ధాంతి గారు అంటే వెల్ నోటెడ్. జ్యోతిష్ శాస్త్రంలో మంచి అగ్రగణ్యుడు. అంటే అగ్రగణ్యుడు అంటే ఈయన చెప్పింది చాలామందికి 100కి 90 జరుగుతాయి, జరగటం కూడా ఖాయమే. ఈయన సినిమా ఫీల్డ్లో, తర్వాత పొలిటికల్గా, తర్వాత వ్యాపారస్తులు, వాస్తు శాస్త్రం మొత్తం తెలియదంటూ లేదు, అన్నీ తెలుసు, అందరికీ బాగానే చెప్తారు. ఈయన ఆశీర్వదించిన వాళ్ళు చాలామంది రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయ్యారు. 10 మందికి సేవ చేసే గుణం కూడా ఉంది. అందరికీ నమస్కారం అండి. దండమూడి వెంకటేశ్వరరావు గారు అనగానే ఆంధ్రప్రదేశ్లో ఒక పేరుగాంచిన సిద్ధాంతిగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారు. ఆయన ఎల్లమెల్లి సిద్ధాంతి గారు అనగానే ఫస్ట్ ఆ విషయం అంటే ఆయన పేరు డైరెక్ట్గా వెంకటేశ్వరరావు గారు అనగానే ఎవరికి తెలియదు. సిద్ధాంతి గారు, ఎల్లమెల్లి సిద్ధాంతి గారు అనగానే చాలామంది ప్రతిబింబిస్తారు. పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా తయారయ్యి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఇవ్వడం వల్ల అని చెప్పి నేను కొన్ని చాలా చోట్ల విన్నాను. ఆయన బాగా ఫేమస్, ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ అయ్యి ఉన్నారు. అలాంటి మహానుభావులు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మా దుర్గారావు గారికి, తాతా శ్రీనివాసరావు గారికి, పాటా నాగేశ్వరరావు గారికి, ఆజీ గారికి, అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అద్దంకి విజయరత్నం గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతోగానో అభిమానించి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను జ్యోతిష్ శాస్త్రాన్ని 25 సంవత్సరాల నుంచి అభ్యాసం చేసి వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ, గవ్వల ప్రశ్న ద్వారా అనేక విషయాలు, సంచలనాత్మక విషయాలు తెలియపరుస్తున్నాను. ఏదైతే జాతకుడికి ఏదైతే జాతకంలో దోషం ఉందో ఆ దోషాన్ని ఈ విధంగా ఉంది అని చెప్పి పరిహారాలు చెప్పి, అలాగే అనేక మందికి జాతకాలు చెప్పి వాళ్ళని నడిపిస్తున్నాను. అది ఉన్నత మార్గంలో నడిపిస్తూ ఉంటాను. నేను ఏ పార్టీకి సంబంధించినవాడిని కాదు. ఏంటంటే ఒక గురువును, అమ్మవారి ఉపాసకుడిని, సర్వేజన సుఖనుభవంతు లోకా సమస్త సుఖనుభవంతు అనే భావంగా అందరినీ సద్భావనతో, సత్ప్రవంతో నడిపిస్తాను. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా, నిర్భయంగా తెలియపరుస్తాను. మీ అందరి ఆశీస్సులతో నేను 25 సంవత్సరాల నుంచి జ్యోతిశాస్త్రాన్ని చెప్తున్నాను. పట్టణ బీజేపీ సెక్రటరీ తామరాడ చిన్న ఆధ్వర్యంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తెలుగుదేశం నాయకులు సబ్నవీసు కృష్ణమోహన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి, తెలుగుదేశం నాయకులు సాయినాథ్, రామగాని శ్రీనివాస్, రంజిత్, కిలాడి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి మరి డైరెక్టర్గా శ్రీ సబ్నవీసు కృష్ణమోహన్ గారు మంచి మిత్రులు. మరి తెలుగుదేశం పార్టీలో మాతో పాటు ఆ రోజు యువకుడిగా ఎంతో ప్రతిభా పాఠవాలు చూపించి ఎంతో శక్తివంతమైనటువంటి యువశక్తిని మరి తాడేపల్లిగూడెం తెలుగు యువతలో నింపినటువంటి ముఖ్యుల్లో మరి సబ్నవీసు కృష్ణమోహన్ ఆ వేళ యువతలో ఎంతో సమర్థవంతంగా పనిచేసినటువంటి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని మంచి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని
ఈ రాష్ట్ర స్థాయిలో ఈవేళ పదవిలో ఉన్నతమైనటువంటి ఈ పదవిలో నియమించడం ద్వారా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించినట్టుగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ నియామకం మరి చాలా గర్వించదగినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనందుకు ముందుగా మా సోదరుడు అత్యంత ఆప్తున్నటువంటి సబ్నివి కృష్ణమోహన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మేము తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి సబ్నివి కృష్ణమోహన్ గారికి అవకాశం కల్పించినందుకు ముందుగా మరి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు గారికి, అలాగే తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అయినటువంటి వలవల బాబ్జీ గారికి కానీ, మల్లికార్జునరావు గారికి కానీ, అలాగే ఈతకొండ తాతాజీ కానీ, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి బొత్స శ్రీనివాస గారికి కూడా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాం. మరి కృష్ణమోహన్ అనే ఆధ్వర్యంలో మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి సముచిత న్యాయం జరుగుతుందని, వారి యొక్క జీతభత్యాల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అనేక ఖచ్చితంగా న్యాయం చేస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్కి డైరెక్టర్గా నన్ను ఎన్నిక చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎంతో కాలంగా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి బొత్స శ్రీనివాస్ గారు, వారి యొక్క ఇద్దరి యొక్క, అలాగే మన తాతాజీ గారి యొక్క, వీరి ముగ్గురి యొక్క ఆదేశానుసారం వారు ఇచ్చినటువంటి ప్రతిపాదనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున నాకు ఈ పదవిని ఇవ్వడం చాలా బాధ్యతగా తీసుకుంటూ ఉన్నాను. ఏదైతే నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను ఒక ప్రమాణంగా తీసుకుని దానికి న్యాయం చేసే విధంగా నా శక్తి వంచన లేకుండా నాదైన శైలిలో నేను ప్రయత్నం చేస్తానని. తాడేపల్లిగూడెం 32వ వార్డు కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. శనివారం స్వామివారికి ఉద్వాసన పూజలు నిర్వహించి కడకట్ల కేఎన్ఆర్ రోడ్ మీదుగా గోదావరి ఏలూరు కాలువకు స్వామివారికి నిమజ్జనాన్ని చేశారు. మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్, జనసేన వార్డు ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి లడ్డూను ఎల్ఐసి కిషోర్ 75,000 రూపాయలకు పాడుకున్నట్లు తెలిపారు. బుధవారం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ వేముల గాంధీ యువకులు పాల్గొన్నారు. 32వ వార్డు కడకట్టలో వినాయక చవితిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. మరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఫ్లైఓవర్ రోడ్లో వేంచేసినటువంటి మరి ఈ సంవత్సరం మరి గతంలో మరి కొండసిరు దగ్గర అంత ఘనంగా నిర్వహించినటువంటి శ్రీ గాంధీ గారు, అలాగే 28వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కొత్తగా ప్రారంభించే మరి ఈ సంవత్సరం మరి అశేష పూజలతోటి వినాయక చవితి ప్రారంభించబడింది. మరి వాళ్ళ మరి సోదరులు మరి కిషోర్ గారు, ఎల్ఐసి కిషోర్ గారు సుమారుగా 75,000 రూపాయలతోటి మరి వాళ్ళ లడ్డూ పాట ఆయన పాడుకోవడం జరిగింది. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమాలు మరి గత 9 రోజుల నుంచి కూడా చాలా దిగ్విజయంగా రోజు కూడా మరి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ మల్లి గారు, గాంధీ గారు వాళ్ళందరూ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ, సిద్ధి బుద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా నిన్న లడ్డు వేలంపాట కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ లడ్డు వేలంపాటని ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి శ్రీ ఒర్రే వీరవెంకట కిషోర్ కుమార్ గారు సుమారు 75,000 రూపాయలకి పాడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ జరపడానికి మా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైన శ్రీ రామిశెట్టి సురేష్ గారు, మా కమిటీ సభ్యులైన గాంధీ గారు, మేము, కిషోర్ గారు, విద్య నరేష్ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరవరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బొంకూర నాగేశ్వరరావులు మాట్లాడుతూ దేశ ప్రజలను, రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, పెనుగంటి దుర్గా, తెర్లి రాజేష్, జి సాయి, పి నాగేశ్వరరావు, ఏ శివారెడ్డి, కొత్తల పండు, బండారు అశోక్, ఎం ప్రభాకర్, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అమెరికా భారతదేశం మీద అనేకమంది పన్నుల రూపాన్ని ఈ రోజున 25% నుంచి 50% కూడా పన్నులు విధించడం అనేది కూడా జరిగింది. ప్రధానంగా మనకి ఉత్పత్తి అయిన భారతదేశంలో మన జిల్లా పశ్చిమ గోదావరిలో కూడా రైలు ఉత్పత్తి కానీ అనేకమంది వస్తువులు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులు అనేకమంది ఉన్నాయి. అంటే రైతుకు సంబంధించి ఈ రోజున ఈ సుంకం పెట్టిన వల్ల రైతు పండించిన పంటకి వాళ్ళకి సరైన గిట్టుబాటు లేదు అనేది ఒక పక్కన గొగ్గోలు పెడితే ఈ ఒక్క భారం కూడా రైతుల మీద విపరీతంగా పడుతుంది. ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే మన భారతదేశంలో తీసుకున్న సుంకాలు ఉన్నాయో సుంకాలు రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. అదే కార్యక్రమం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద కూడా జరుగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన యొక్క ఉనికిని కాపాడుకోవడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారతదేశం మీద సుంకాలు వేయటమే కాకుండా అనేక దేశాల మీద సుంకాలు వేశాడు ఆయన. చైనా మీద అయితే 140% సుంకాలు వేసామని చెప్పి అన్నాడు ఆయన. చైనా దేశం కూడా చెప్పింది 140% సుంకాలను వేస్తే నీకన్నా ఎక్కువ సుంకాలు వేస్తానని చెప్పి కబడతారని చెప్పి చైనా బెదిరించింది. అయితే మన భారతదేశంలో మోదీ గారు మాత్రం నేను 52 అంగుళాలు సాధికార వ్యక్తిని, నేను చాలా బలమైన వ్యక్తిని, నాకు ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది, అలాగే నాకు సైనిక వ్యవస్థ ఉంది, అమెరికాని ఏమైనా ఢీకుంటారని చెప్పి అన్నాడే తప్ప అమెరికా విధించిన సుంకాలుగా మాత్రం ట్రంప్కి వ్యతిరేకత సమాధానం చెప్పే పరిస్థితి కనపడతలేదు. భారత్పై అమెరికా ప్రభుత్వం అక్కడ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు సుంకాలు 50%, 30%, అవసరమైతే 100% పెంచారని చెప్పి అన్నారు. దీనికి ఎలక్షన్ ముందేమో భారత్ అంటే నీకు చాలా ఇష్టం, నాకు ప్రేమ, మోడీ నా ఫ్రెండ్ అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఓట్లు గేలం వేసే పరిస్థితుల్లో అప్పుడు అలా మాట్లాడి ఎలక్షన్ అయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత భారత విద్యార్థులు పంపిణీ జరుగుతుంది. ఎన్నైనా సరే మొత్తం ప్రపంచ దేశాల మొదటి మాట ఉండేది చైనా జనాభా అయితే ఇప్పుడు అగ్రస్థానంలో కూడా భారతదేశం ఉంది కాబట్టి భారతదేశం 145 కోట్ల జనాభా కూడా మీ సుంకాలకు భయపడేది ఏమీ లేదు. మీరు న్యాయంగా శుభ్రంగా ఉంటే కనుక మీరు దోషిగా ఉండటం లేదు, మీరు అభివృద్ధి కాదని కనుక మీ సుంకాల పేరు తక్షణం విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని చెప్పని శనివారం పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేటలో గల శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారికి నైవేద్యం, మహాప్రసాదంను వట్టిప్రోలు రామలక్ష్మి దంపతులు సమర్పించారు. ఈ వారం అన్న సమారాధన బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొప్పిశెట్టి రమణయ్య, ఏళ్లబండి అనిల్ కుమార్, గాదం మురళీకృష్ణ, మైసూరు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. గోగులవీరస్వామి రామాలయం నందు ప్రతి వారం జరిగినట్టుగా కూడా ఈరోజు కూడా అన్న సమారాధన జరుగుతుంది. దీనికి దాతలు ఇచ్చిన సహకారంతో పాటు అలాగే పొద్దున్న ప్రసాదం ఒట్టుపోలు రాము గారు వాళ్ళ ఫ్యామిలీ ఈ మధ్యాహ్నం భోజనాలు మాత్రం అది దాతలు ఇచ్చిన ప్రతి నెల దాతలు ఇచ్చే ధన సహాయంతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గుడికి అభివృద్ధికి దాతలు సహకరించాలని శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారం సందర్భంగా వాళ్ళ పొద్దున ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే పొద్దున స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం కూడా శ్రీ ఒట్టుపోలు రామసత్యకృష్ణారావు, ఒట్టుపోలు రాము గారు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు అందజేశారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మరి ఇక్కడ ప్రతి శనివారం కూడా దగ్గర 200 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా మరి ఈ వారం అనగా మొదటి శనివారం ఇవాళ శ్రీ దువ్వా శ్రీనివాసరావు గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. స్థానిక సుబ్బారావుపేట శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం నందు మరి ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం శ్రీ ఒట్టుపోలు రాము గారు, శ్రీమతి రామలక్ష్మి దంపతుల సహకారంతో ఈరోజు ప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ప్రతి నెల మరి డిపాజిట్ల రూపంలో ఇస్తున్న దాతలు సహకారంతో జరుగుతుంది. మెయిన్గా ఈరోజు దువ్వా శ్రీను గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పేరు ఎందుకంటే ప్రతి నెల కూడా అయినా 10,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ నిర్విమంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ యొక్క 139వ వారం ఈ వారం 139 వారాల నుంచి కూడా ఎక్కడ ఆగకుండా జరుగుతుంది. కారణం అంటే మెయిన్ దువ్వా శ్రీను గారి కారణం.
స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు ఈలీనాని ఆధ్వర్యంలో జరిగాయి. వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని పల్లెకలో పెట్టి పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గాంధీ, మల్లుల విజయ్, ఈలి వెంకట భార్గవ్ పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈల ఆంజనేయులు గారు స్థాపించినటువంటి ఈ మహోన్నతమైన సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర ఆలయాన్ని నేటికి 1960లో దీన్ని స్థాపించారు. ఈ యొక్క విఘ్నేశ్వరి ఆశీస్సులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఈ జిల్లాలో కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం. మరి ఇక్కడ ఈ స్వామివారిని మనం దర్శించుకుని ఏ కార్యక్రమానికైనా వెళితే అది దిగ్విజయంగా ఎంతో గొప్పగా జరుగుతుంది. వారు అనుకున్న కోరికలు తీరుతాయి. ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శక్తి అది నేను స్వయంగా కూడా అనుభవించాను. అవి మీకు కూడా తెలియపరచుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయకుడి గుడి అంటే తాడేపల్లిగూడెంలో పెద్ద పేరు. అరసవల్లి వినాయకుడి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన వినాయకుడు సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామి. ఈల ఆంజనేయులు గారి కుటుంబం నుంచి పూర్వం నుంచి ఈ గుడికి చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారని, ఈ 9 రోజులు బ్రహ్మాండంగా చేశారని, లలిత సహస్రనామం, సన్నయ్య మేళం అంగరంగ వైభవంగా వినాయకుడి దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతాయని, త్వరలో ఈ నాని గారు వచ్చిన తర్వాత అన్నదానం కూడా ఉంటుంది. అది ఏ రోజు అన్నది మా సార్ చెప్తారు. వాసవి మాత ఆలయంలో లక్ష్మీ గణపతి స్వామికి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య శర్మ, నారాయణ శర్మ స్వామివారికి విఘ్నేశ్వర పూజ, మహన్యాసం, పంచామృత సుగంధ ద్రవ్యాలతో, పండ్ల రసాలతో అభిషేకాలు గావించారు. లక్షి గరిక పూజ, అష్టద్రవాలతో లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి హోమం అనంతరం వినాయక నిమజ్జనం చేశారు. స్వామివారి అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుర్లేపర్ రాము, సెక్రటరీ నున్నా సుందర్రావు, ట్రెజరర్ భోగవల్లి రమేష్, ఆలయ కమిటీ సెక్రటరీలు ఆలపాటి సత్యనారాయణ, ఆలపాటి కృష్ణకుమార్ పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి నవరాత్రులు, ఈ గణపతి నవరాత్రులు 9 రోజుల నుంచి జరిగినాయి. కాబట్టి ఆఖరి రోజున మరి ఉదయం 6 గంటల నుంచి కూడా మన వినాయకుడికి అభిషేకం చేయడం జరిగింది. పంచామృతాలు మరి పళ్ళ రసాలతోటి పొద్దున్నుంచి కూడా అభిషేకం చేయడం జరిగింది. మరి 54 జంటలతోటి లక్ష గరిక పూజ కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈ 54 జంటలతోటి ఇప్పుడు హోమం కూడా జరగబోతుంది. అష్టదళ గణపతి హోమం జరుగుతుంది. కాబట్టి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి మరి భాద్రపద శుద్ధ చవితి నుంచి ఈరోజు వరకు కూడా స్వామివారికి ప్రతినిత్యం కూడా సుగంధ ద్రవ్యాలు, పళ్ళరసాలు, పంచామృతాలతో రోజు విశేష అభిషేకాలు చేసి సహస్రాలతో ఈ 9 రోజులు కూడా పూజ చేయడం జరిగింది. ఈ రోజున స్వామివారికి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి ఉదయమే స్వామివారి మూలవిరాటికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, అదేవిధంగా పళ్ళరసాలతో అభిషేకాలు నిర్వహించి మరి అందరికీ కూడా ఈరోజు 54 మంది దంపతులచే మరి ముందుగా ఉత్సవమూర్తికి అభిషేకాలు నిర్వహించి అదేవిధంగా మహన్యాసపూర్వకంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం లక్షగరికి పూజ, మరి తర్వాత అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తాడేపల్లిగూడెంలో 31వ వార్డు జనతా హాస్పిటల్ వద్ద సంకాబత్తుల శ్రీనివాస్ రమణమ్మ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వాసు, కొత్త శ్రీనివాస్, గాది శ్రీనివాస్, మామిడి అచ్చుబాబు, పిచ్చెట్టి శివనారాయణ, మహిళా కమిటీ సభ్యులు ఏల్పూరి సత్యవతి, గిద్దా సూర్యకాంతం, బోణం వెంకటలక్ష్మి, వీరాబత్తుల అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వినాయక మహోత్సవాల సందర్భంగా 31, 32 వార్డు ప్రజలందరూ ధన సహాయంతో, అలాగే సంగబత్తుల శ్రీనివాస రమణమ్మ గారు ఆధ్వర్యంలో 13 సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలు జరుగుతూ, అలాగే పట్టణంలో ఉన్న ప్రజలందరికీ అన్న సమారాధన జరుపుతున్నాం. ఎందుకంటే
పట్టణ ప్రజలందరూ దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ గణేష్ మహారాజుకి 9 రోజులు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా పూజలు అందుకొని ఈరోజు 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందంటే ఇది సంకబదుల శ్రీనివాస్ గారు, రమణమ్మ గారుల ఆధ్వర్యంలో. స్థానిక వినాయక నగర్ 6, 11 వార్డు కూడల్లో వేయించేసి ఉన్న వినాయక స్వామివారికి వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తీన్మారు డప్పులు, డీజేలతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో 373వ వారంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు క్రీస్తు శేషులు తెంటకుర్తి వెంకటకృష్ణారావు పంచమ మాసికం సందర్భంగా భార్య గీతామణి, కుమార్తెలు అల్లుళ్ళు తాడికొండ వాసు, తాడికొండ వంశీ, మౌనిక దంపతులు, కంచర్ల సందీప్ కుమార్, దీపికా దంపతులు, మనవర్లు హాసిని, శుభశ్రీ ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరిగాయి. స్వామివారిని భక్తులు తగు సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ప్రీతి కృపకు పాత్రలయ్యారు. అలాగే మన గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన జరుగుతున్న కార్యక్రమం అందరికీ విదితమే. ఈ వారం 373వ వారానికి చేరుకున్నందుకు నవరత్నాలకు చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన కీర్తిశేషులు దిండకుర్తి వెంకట కృష్ణారావు గారు పంచమ మాసికం సందర్భంగా వారి భార్యామణి గీతామణి గారు, వారి కుమార్తెలు అల్లుళ్ళు తాటికొండ వంశీ గారు, మౌనిక మరియు కంచర్ల సందీప్ కుమార్ గారు దంపతులు, దీపికా దంపతులు, మనవులు హాసిని, శుభశ్రీ ఈరోజు మనకి అన్న సమారాధనకు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాల టీం తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి దగ్గర నవరత్నాల టీంచే ప్రతి శనివారం జరిగే అన్నదాన విషయం అందరికీ విదితమే. మాకు ఈ అన్నదానం ఇన్ని వారాలు ఇలా నిర్విఘ్నంగా జరుగుతుంది అంటే ఫస్ట్ శ్రీనివాసుని దయ, తర్వాత దాతలు. మాకు దాతలు ఎంతగానో సహకరించి ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా మాకు ఇక్కడ దాతలుగా నిలబడి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి ఇక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు చూసి ఇక్కడికి వచ్చిన ఒక దాత మాకు టేబుల్ కూడా స్పాన్సరింగ్ ఇవ్వడం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని కూడా శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ జరిగే అన్నదానానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 7794847799. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రకాశరావు పాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో గురు పూజ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. 400 విద్యార్థులకు స్టీల్ భోజనం ప్లేట్లను పంపిణీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మణీంద్ర, జోన్ చైర్మన్ షేక్ బాజీ, పచ్చిగొళ్ల శ్రీనివాసరావు, సువర్చల, సిహెచ్ సోమేశ్వరరావు, గరికపాటి బాపయ్య శర్మ, కాసా రాజ్యలక్ష్మి, గోగు కిరణ్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, చిక్కా సోమేశ్వరరావు, ఆలపాటి పవన్, గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సబ్నవీసు కృష్ణమోహన్కు బ్రాహ్మణ సేవా పరిషత్ అభినందనలు తెలుపుతూ అధ్యక్ష కార్యదర్శులు పుల్లాబుట్ల వెంకట సూర్యనారాయణమూర్తి, బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోశాధికారి ప్రభా శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి గరికపాటి బాపయ్య శర్మ, నరసింహారావు, మునగపాటి పరశురం, దశిక మురళీకృష్ణ, అత్తిలి నాగభాస్కరరావు, శ్రీనివాస్, రౌతుల రాజా, వెలిశెట్టి సత్యనారాయణ, కలిగొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ సరుకుల దిగుమతిపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు దానవర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయరాజు, ప్రసాద్ కుమార్, అశ్విన్ భాష, విజయ్ రాంబాబు, నాగేశ్వరరావు, కృష్ణ, రామారావు, వెంకటేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హేమబిందు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైందని తెలిపారు. గురువే విద్యార్థుల జీవితానికి మార్గదర్శి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ పి శంకర్ రెడ్డి, కార్తికేయ శర్మ, డాక్టర్ అమరేందర్ రెడ్డి, డాక్టర్ పి కిషోర్, డాక్టర్ ప్రత్యూష, సాస్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. బేమడోలు శ్రీమన్ మహాగణపతి ఆలయ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బేమడోలు పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా హెచ్ఎంలుగా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తుమ్మల ఉమామహేశ్వరరావును గణపతి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని అన్నారు. మానవత బేమడోలు మండల అధ్యక్షులుగా, లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా పదవులు చేపట్టి సమర్థవంతంగా పనిచేసి ఆయన సేవలు గొప్పయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యేంద్ర, బ్రహ్మారావు, మండే సుధాకర్, మానస రవీంద్ర, గౌతమ్, కొండపల్లి శివ, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ 2020 కరోనా బాగా ముమ్మరంగా ఉన్న రోజుల్లో అయింది. అప్పుడు కర్ఫ్యూ నడుస్తుంది. రిటైర్ అయిపోయాము, ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ రోజు కూడా ఈ సుధాకరంలో గోపి సార్ వచ్చి ఇంటికి వచ్చి దండేసి వెళ్ళారు రిటైర్ అయిపోయిన రోజున. అయ్యో రిటైర్మెంట్ అంటే అందరూ కలిసేవారు, అది ఎవరేదనుకున్నాం. దేవుడి దయ వల్ల, మహాగణపతి దయ వల్ల ఇవాళ నేను రిటైర్మెంట్ ఫంక్షన్ అనుభవిస్తున్నాను. ఆ సంతోషాన్ని అందరూ చెప్తున్నా, మనం ఏ పని చేసినా కూడా ధర్మాన్ని రక్షించండి, అది మనల్ని కాపాడుతుంది. మనందరం కూడా ఎప్పటికీ కూడా ఇదే రకంగా ప్రయాణం చేద్దాం ఉన్నంతకాలం. ఆ భగవంతుడు మీ అందరినీ కూడా ఎల్లవేళ కాపాడి రక్షించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రజకులకు కేటాయించిన చెరువులు లీజు లేకుండా శాశ్వతపు హక్కు కల్పించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య డిమాండ్ చేశారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గోవాడ శ్రీరాములు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, వీరవల్లి సుబ్బారావు, అధ్యక్షులుగా గోవాడ సుబ్రహ్మణ్యం, సెక్రటరీగా గోవాడ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా గోవాడ రాము, జాయింట్ సెక్రటరీగా అంజీ, కోశాధికారిగా సురుగుల కోటేశ్వరరావు, సలహా సభ్యులుగా గొల్లపూడి సోమయ్య, గోవాడ ఆంజనేయులు, కూరపాటి లక్ష్మి, గోవా సావిత్రులను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృత్తిదారుల వరకు లీజ్ 343 లీజ్ ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు సూచనలు ఇచ్చింది. 499 లీగోలో ఇంప్లిమెంట్ చేయడానికి చైర్మన్గా పెట్టి కంప్లీట్ జరిగింది. రజక వృత్తిదారుల చెరువులు లీజులు వేసే విధానంలో అనేక గ్రామ పంచాయతీలు ఆ కంపెనీ ఫాలో అవ్వలేదు. రజకులు కేటాయించిన చెరువు సుమారు 5 ఎకరాలు ఉంటాయి. అందులో నీటి భాగం ఎకరమే ఉంటాయి. ఆ ఎకరం నీటి భాగానికి దగ్గరగా టెస్ట్ అసెస్మెంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే చెరువు దగ్గరికి వెళ్లకుండా లీజ్ వేయడం వల్ల వేలాది రూపాయలు వేస్తున్నారు. అది మాకు చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.